హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. మేరీ వివాహము. యజమానుడు తన పనులను ముగించుకొన్న తరువాత ఆయన తన కుటుంబీకులను తీసుకొని ఐస్బర్గ్కు వచ్చెను. వారితో కలిసిపోయిన మేరీయు ఎమీలియాయు గుర్రపు బండిలో ప్రక్కప్రక్కనే కూర్చొని ప్రయాణము చేసిరి. తాను పుట్టి పెరిగిన ఊరు సమీపించినప్పుడు తనకు పరిచయమైన ప్రాంతములను చూచి మేరీ పరవశము చెందెను. అదే సమయంలో తండ్రి జ్ఞాపకమునకు వచ్చెను. ఆమె కండ్లు చెమ్మగిల్లెను. వారు ఐస్బర్గ్ భవనమును చేరిరి. అనేకులు వచ్చి వారిని ఆహ్వానించిరి. మేరీని ఎరిగిన వారు సంతోషముతో ఆమెను అభినందించిరి. యజమానుడు తిరిగి వచ్చియున్నాడనియు ఆయన మేరీని కనుగొని ఆమెను తీసుకొని వచ్చియున్నాడనియు గ్రహించిన జడ్జి కూడా అక్కడికి వచ్చిరి. మేరీని కలుసుకొని తాను విధించిన శిక్షను బట్టి విచారము వ్యక్తపరిచెను. మేరీ యొక్క సహనము కష్టార్జితమును జడ్జి ప్రశంసించెను. మేరీ తన పాత ఇంటికి వెళ్ళగోరెను. అయితే అప్పటికే ప్రొద్దుపోయెను గనుక మరుసటి ఉదయమున వెళ్ళవచ్చని యజమానురాలు చెప్పెను. గతకాల తలంపులను బట్టి మేరీకి రాత్రంతయు నిద్రపట్టలేదు. కొండలు, లిల్లీ పుష్పములు, తోటలోని పండ్ల చెట్లు ఆమె మనోనేత్రముల ఎదుట కనబడుచుండెను. వాటిని మరలా చూచుటకు కృపచూపిన ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించెను మేరీ. ఉదయం టిఫిన్ అనంతరము బండి ఎక్కి వెళ్ళమని యజమానురాలు చెప్పిరి. గాని మేరీ దానికి అంగీకరించలేదు. కాబట్టి టిఫిన్ చేసిన తరువాత మేరీ నడిచి వెళ్ళెను. తన పాత ఇంటిని చూడాలనే ఆశతో ఆతృతతోనూ మేరీ వేగముగా నడిచి వెళ్ళెను. యజమాని ఏర్పాట్లు ప్రకారము ఇంటిలో రైతును ఆయన భార్యయు నివసించుచుండిరి. కొంచెం పాడైపోయిన ఆ ఇంటిని రైతు బాగు చేసి ఉండెను. ఇంటిని చూచిన వెంటనే మేరీ దారదారలుగా కన్నీరు కార్చెను. తన తండ్రిని ఆయన బోధనలను మేరీ మరువజాలునా? ఇంటిలో నుండియే మేరీని చూచిన రైతు భార్య త్వరపడి బయటకు వచ్చి ఆమెను ప్రేమతో కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. సందడి విని తోటలో నుండి వచ్చిన రైతు మేరీని చూచి పరవశము చెందెను. ఎలాగున్నావమ్మా అని అడుగుచు మేరీ చేతులను పట్టుకొనెను. అమ్మా, నీవు తలదాచుకొనుటకు స్థలము లేక బాధపడినప్పుడు మేము మా ఇంటిలో నీకు స్థలమిచ్చితిమి. ఇప్పుడు మేము ఇంటి నుండి తరిమివేయబడినప్పుడు నీవు మీ ఇంటినే మాకు ఇచ్చివేసితివి. నిజముగా నీవు ప్రేమ చిహ్నముగా ఉన్నావు. ప్రభువు నిన్ను అత్యధికముగా దీవించునుగాక అని రైతు మేరీని దీవించెను. ఇంటిలోనికి వెళ్ళిన మేరీ వారు ఉపయోగించిన సామానులను చూచినప్పుడు తండ్రి జ్ఞాపకముతో నింపబడెను. తోటలోని పండ్ల చెట్లను చూచినప్పుడు తండ్రి కష్టార్జితమును తలంచుచు కన్నీరు కార్చెను. జేమ్స్ గతించిపోయెను. అయినను అతడు నేర్పిన మంచి గుణలక్షణములను బోధించిన జ్ఞానోపదేశములు ఎన్నడూ ఆమె హృదయములో నుండి తొలగిపోలేదు. తన తండ్రితో కలిసి తాను తరచుగా ప్రార్థించు తోటమూలలలో మోకరించి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను మేరీ. ఆ దినమంతా తన సొంత ఇంటిలో గడిపెను. వృద్ధులైన దంపతులు ప్రేమతో పరామర్శించిరి. సంతోషముతో సాయంకాలము మేరీ యజమానురాలి ఇంటికి తిరిగి వెళ్ళెను. కొన్ని సంవత్సరములు గతించెను. అణుకువ సాత్వికముతో నిండిన మేరీ సౌందర్యవతిగా ఎదుగుచుండెను. ఒకరోజు మేరీ ఎమీలియాయు మాటలాడుకొనుచున్నప్పుడు జడ్జి అక్కడకు వచ్చిరి. అమ్మా మేరీ, నేను నీతో కొంచెం ఏకాంతముగా మాట్లాడవలెను అని చెప్పిరి. ఆశ్చర్యచకితురాలైన ఎమీలియా లేచి లోపలికి వెళ్ళెను. అమ్మా,
నా కుమారుడు ఫెడ్రిక్ నీకు తెలుసు కదా, అతడు నిన్ను వివాహము చేసుకొనగోరుచున్నాడు. మేరీ, నీ ఇష్టమును చెప్పుము. నీవు ఇష్టపడిన ఎడల నేను యజమానితో మాట్లాడుదును అనెను జడ్జి. సిగ్గుతో నిండిన మేరీ ముఖము ఎర్రబడెను. ఆమె మాటలు తడబడుచుండెను. మీరు యజమానితో మాట్లాడండి అని తలదించుకొని చెప్పెను. మేరీ లోపలికి పరిగెత్తెను. ఆమెకు ఫెడ్రిక్ బాగుగా తెలుసు. అతని సద్గుణములను, భక్తిగల జీవితమును మేరీని ఆకర్షించి ఉండెను. అయినను తన హోదాకు అందని ఎత్తులో ఉన్నాడనే తలంపుతో ఊరకుండెను. అయితే ఇప్పుడు వారే ముందుకు వచ్చినందుకు సంతోషముతో దేవుణ్ణి స్తుతించెను మేరీ. జడ్జి యజమాన్ని కలుసుకొని మేరీ వివాహ సంబంధము గూర్చి తెలియచేసెను. చాలా సంతోషము, ఇద్దరును సరైన జోడియే. మేము ఈ విషయమును గూర్చి తరచుగా తలంచాము గాని మీ కోరిక తెలియక మాట్లాడకుంటిమి అనెను యజమానుడు. ఆనందభరితులైన యజమానురాలు, అయ్యా, మీ నిర్ణయమునకు మా వందనములు. మేరీ గుణవతి, ఆమె కూడా మనఃపూర్వకముగా ఇష్టపడినది. మీ కుటుంబములో ఫలించు ద్రాక్షావల్లి వలె మేరీ ఉండెను. భరించలేని శోధనలను సహించి జయించిన మేరీ మీ కుటుంబమునకు దీవెనకరముగా నుండునని చెప్పగలనెను. హడావుడిగా వివాహ ఏర్పాట్లను తలపెట్టిరి. మేరీ దుఃఖమునకు మూల కారణమై ఉండిన వజ్రపు ఉంగరమే ఆమె సంతోషమునకు కారణమై ఉండవలనని తీర్మానించిరి. జడ్జియు యజమానుడును కలిసి వైభవముగా వివాహ కార్యక్రమములను జరిగించిరి. ఊరి ప్రజలందరూ ఏకంగా వచ్చి వారిని అభినందించిరి. యాంటోనీ ఉత్సాహముగా పాల్గొనెను. ఎమీలియా తోడి పెళ్లి కుమార్తెగా నుండెను. మేరీ ఎడల ప్రేమ చూపిన ఆ పాస్టర్ గారు వివాహము చేసిరి. విందు బల్ల మధ్య అదే పూలగంప పూలతో అలంకరించబడినదై ఉండబడెను. మేరీ, ఈ పూలగంప నీకు వచ్చిన శోధనలకును నీవు వాటి మీద పొందిన జయమునకు గుర్తుగానున్నది గనుక ఈ పూలగంపను మీ కుటుంబ చిహ్నముగా భద్రపరచుము అని సంతోషముతో సలహా ఇచ్చిరి. మేరీ ఆమె తండ్రి బోధనలు వింటూ పెరిగింది. ఏ పరిస్థితుల్లో అయినా దేవుని మీద ఆధారపడింది. ఊరిలో నుండి వెలివేసినప్పటికీ, తండ్రి చనిపోయినప్పటికీ నిరాశ నిస్పృహలలో కృంగిపోకుండా ముందుకు సాగింది. మార్గరెట్ అసూయతో అబద్ధం చెప్పింది, కానీ తన తప్పు ఏనాటికైనా బయటపడింది. రైతు కోడలు లోకరీతిగా ప్రవర్తించింది. ఆమె ధన ఆశతో నశించిపోయింది. జడ్జి తను విధించిన శిక్షను బట్టి విచారము వ్యక్తపరిచెను. కానీ మేరీకున్న సహనము, కష్టార్జితమును బట్టి ప్రశంసించి తన కుమారునితో వివాహము జరిపించిరి. యజమానురాలు మేరీని అపార్థం చేసుకున్నప్పటికీ తమ తప్పును తెలుసుకొని మేరీని ఎమీలియాతో సమానంగా ప్రేమించిరి. ఈ భాగంతో పూలగంప పుస్తకం పూర్తి అయినది. ఇంతవరకు ఈ పూలగంప విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.